హై వ్యూర్స్. భాగమని సినిమాలో జనతా గ్యారేజ్లో ఒక అతను హీరో కనిపించాడు, గుర్తుందా మీకు? అతను మన మార్కో అని చెప్పేసి ఒక మూవీ, బాబోయ్ భయంకరమైనటువంటి వైలెన్స్, ఉన్ని కొందన అతని పేరు. మా వందే అని మోదీ బయోపిక్లో నటించబోతూ ఉన్నాడు. ఈ మూమెంట్లో అతనికి సంబంధించిన వచ్చిన వార్త ఏంటంటే, ఈ మార్కోకి సంబంధించి రెండో పార్ట్ ఉంటే శశిధరన్ నేను చేయనని చెప్పేశాడట. ప్రశాంత్కి ఇప్పుడు మా వందే సినిమా తీయబోతున్నాడు మోడీకి సంబంధించి. 13 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నాడు, 11 సంవత్సరాల పాటు పీఎంగా ఉన్నాడు, కంటిన్యూ అవుతున్నాడు. నో సింగిల్ హాలిడే, నో సింగిల్ లీవ్, నో సింగిల్ స్కామ్. ఆయన హయాంలో సీఎంగా ఉన్నా పీఎంగా ఉన్నా ఎప్పుడు అవినీతి జరగల, ఏ రోజైనా సెలవు పెట్టల, ఆల్వేస్ ఆన్ డ్యూటీ. అండ్ ఆయన రకంగా ఉండడానికి కారణం ఎవరేంటన్నప్పుడు వాళ్ళ అమ్మ పెంపకం. సో వాళ్ళ అమ్మకి కొడుకునటువంటి మోడీకి ఇద్దరి మధ్య అనుబంధాన్ని మా వందే మోడీ యొక్క బయోపిక్లు చూపెడుతూ ఊరిలో ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తి నుంచి పీఎంగా ఎలా అయ్యాడు, సీఎంగా అవడానికి ముందు ఏమైంది, సీఎం అయినప్పుడు ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. మన ఉన్ని కొందన ముకుందన అతను హీరోగా నటించబోతున్నాడు. ఐఎమ్ షూర్ మా వందే సినిమా రికార్డులో కొల్లగొట్టితే నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ మోడీ లాంటి వ్యక్తి మనకు పీఎంగా అవ్వడం నిజంగా నా అదృష్టం.